వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో మార్క్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ హై ఇది. నిఫ్టీ ఇక్కడి నుంచి కొంచెం పాజ్ అయితే తీసుకుంది. మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు, అండ్ దెన్ క్రాష్ అనేది కంటిన్యూ కూడా అవ్వలేదు. సో జస్ట్ ఇది ప్రీవియస్ సెషన్ హై అంతే. కాకపోతే లో అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి బిగ్ అప్ మూమెంట్ జరిగింది కాబట్టి ఇది డిమాండ్ జోన్ అనుకోవచ్చు మనము. యాజ్ ఇట్ ఈస్ ద డిమాండ్ జోన్, గ్రీన్ హారిజాంటల్ లైన్తో మార్క్ చేసుకుందాం. అండ్ ఆ తర్వాత మార్కెట్ ఆల్ టైమ్ హై కదా, మార్కెట్ ఇంకేమీ హైస్ అయితే ఏం లేవు. సో మార్కెట్ ఈరోజు 60-70 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. 75 పాయింట్స్ అలా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇవి ఇమీడియట్గా R1 పివట్ క్రాస్ అయిపోతే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వెరస్ బ్యాంక్ నిఫ్టీకి అప్పుడు సిపిఆర్ రిజెక్షన్ ఉండొచ్చు. ఓకే, సో సిపిఆర్ కూడా ఇంపార్టెంటే బ్యాంక్ నిఫ్టీకి, చూసుకోండి. ప్రీవియస్ సెషన్ హై ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఉంది, అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ ఉంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సిపిఆర్ని టచ్ చేయలేదు. టచ్ చేసింది, కాకపోతే దీన్ని పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అంటారు. పార్షియల్ అని ఎందుకంటారంటే ఇక్కడ బాడీ అయితే టచ్ అవ్వలేదు, ఓన్లీ జస్ట్ విక్స్ అనేవి టచ్ అయ్యాయి, బాడీ టచ్ అవ్వలేదు కాబట్టి పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అనొచ్చు. వేరేజ్ హై అయితే పైనుంచి క్రాష్ వచ్చింది, సో ఇది కూడా ఇంపార్టెంటే. సో నిఫ్టీలో ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో ఇది సప్లై జోన్, ఇక్కడ నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి. వేరేజ్ నిఫ్టీలో ఇక్కడ నుంచి పెద్ద క్రాష్ ఏం లేదు, జస్ట్ ప్రీవియస్ సెషన్ హై. వేరేజ్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి క్రాష్ వచ్చింది, సో ఇది సప్లై జోన్. అండ్ ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది నిఫ్టీకి, నిఫ్టీ బ్యాంక్కి ఇక్కడ ఉంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇంకా అంత ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమీ లేవు, మహా అయితే ఈ లెవెల్ ఉంటుంది అనుకుంటా అంతే. ఒకవేళ మార్కెట్ పైకి వస్తే ఇక్కడ నుంచి కొంచెం ఏమైనా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు. ఓకే, నాట్ 100%, బట్ స్టిల్ ఫర్ కమింగ్ డేస్ దిస్ లెవెల్ స్లైట్లీ ఇంపార్టెంట్. ఓకే, లేదు ఒక మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ డిమాండ్ జోన్ మళ్ళీ. అంటే ఈరోజే యాక్ట్ చేస్తుందని కాదు, కానీ ఫర్ కమింగ్ డేస్ కూడా ఆ లెవెల్ ఇంపార్టెంట్. సో సిపిఆర్ చూసుకుంటే రెండు సిపిఆర్స్ కూడా అసెండింగ్గా ఉన్నాయి. కమింగ్ టు నిఫ్టీ ఇది కూడా సిపిఆర్స్ అనేది అసెండింగ్గా ఉన్నాయి. అండ్ ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ కదా, బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది ఈరోజు. ఫిన్ నిఫ్టీ కాదు, ఫిన్ నిఫ్టీ రేపే, వెడ్నెస్డే. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, ఫిన్ నిఫ్టీ కూడా ఉంటుంది. ఈ రోజు అయితే బ్యాంక్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ప్రీవియస్ సెషన్ హై, అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో ద సప్లై జోన్. మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ ద వర్జిన్ సిపిఆర్ హియర్. ఇంకా కిందకు వస్తే ఇది డిమాండ్ జోన్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ ఎక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది. ఓకే, నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిలే రెడ్ బార్, అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మీరాజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రిజెక్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి సెంట్రల్ బ్యూరో నుంచి అయినా రివర్స్ అయితే అయినా అవ్వచ్చు, బట్ స్టిల్ నిఫ్టీ అయితే కొంచెం సిపిఆర్ అనేది యావరేజ్ ఉంది కాబట్టి ట్రెండింగ్ డే అనుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది, కంటిన్యూ అయితే మార్కెట్ కింద కూడా రావచ్చు. సో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, కాకపోతే సిపిఆర్ రిజెక్షన్ ఉంది, 20 EMA రిజెక్షన్ ఉంది. ఎటువంటి రాంగ్ ఎంట్రీ తీసుకోకూడదు సిపిఆర్ అండ్ దెన్ 20 EMA ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా కొంచెం బుల్లిష్ టు బేరిష్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ అయితే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే 20 EMA సపోర్ట్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తుందో లేదంటే రివర్స్ అవుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెంట్రల్ పీరియడ్ దగ్గరికి వచ్చింది కాబట్టి సో అంబుషన్ అంటే తీసుకుందాం. 60,200 కాల్ ఆప్షన్ బ్యాంక్ ఎక్స్ వాచ్ లిస్ట్లో పెట్టండి. బ్యాంక్ ఎక్స్ 60,200 కాల్ ఆప్షన్. ఓకే గైస్, 30 క్వాంటిటీస్ సెల్ చేశాను. 60,200 కాల్ ఆప్షన్ బ్యాంక్ ఎక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పాను కదా అది.
సో ప్రెసెంట్ అది కాస్ట్ అండ్ 300-500 కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే 288 పెట్టుకున్నాను. 288 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. గ్రీన్గా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ కాస్ట్ వచ్చింది. లెట్ ఇట్ మూవ్. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అంత పెద్ద బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అందరూ కూడా లాంగ్ ఎంట్రీ వెళ్దామని చెప్పి అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి సిపిఆర్ గురించి తెలీదు. సో సిపిఆర్ దగ్గర నుంచి అన్న రివర్సల్ అయితే మనకి ట్రేడ్ వర్కౌట్ అవుద్ది. లేదు సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఓకే, 30 into 200 అంటే ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ వస్తుంది ఈ ట్రేడ్లో ఒకవేళ వర్కౌట్ అయితే. అండ్ ఈ ట్రేడ్ కూడా హై ప్రాబిలిటీ, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ కూడా రిజెక్షన్ జరిగింది కదా. సో నిఫ్టీలో కూడా మనకి ఇక్కడ వాల్యూ ఏరియా హై ఉంది. సో వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్షన్ జరిగింది. మేబీ కంటిన్యూ అయితే ప్రాఫిట్ వస్తుంది, వర్కౌట్ అవుతుంది. లేదు ఇక్కడ డే హై నిఫ్టీ కూడా డే హై బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. మన స్టాప్ లాస్ ఇది సిపిఆర్ పైన ఆల్మోస్ట్ 2,500 ఒక 3,000 రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాఫిట్ విన్ అయితే 6,000 వస్తుంది కదా. సో చూద్దాము ఏమవుతుందో. అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ తక్కువ పెట్టుకోవచ్చు. ఓకే, దానివల్ల ఓకే గైస్, 1,000 రూపీస్ ప్రాఫిట్కి అయితే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ టార్గెట్ 150 ఇచ్చాము. సో ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 158 అయితే స్కాల్పర్స్ తీసుకొచ్చి 163 వరకు వచ్చింది. 159, 158. ఓకే, లెట్ ఇట్ మూవ్. అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. 150 క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. సో స్కాల్పర్స్ ఎవరైనా ఫస్ట్ టార్గెట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2,000కి వచ్చింది. రిస్క్ 2,500 కదా ఈ ట్రేడ్లో. సో ఆల్మోస్ట్ 1:1కి దగ్గరగా ఉంది. 100కి వచ్చిన తర్వాత 100 కానీ 90 కానీ వస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటాను. ఓకే, ఎందుకంటే మనకి ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము, అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఎంత 100 పాయింట్స్, టార్గెట్ ఎంత 200 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 200 పాయింట్స్ ఇక్కడికి వస్తుంది. సో ఒకవేళ ఈ లెవెల్ టచ్ అయితే, లైక్ గ్రీన్ లైన్ టచ్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ 2,200 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. 130 లో మేడ్. ఓకే గైస్, 1:1కి అయితే వచ్చింది. 2,500 ప్రాఫిట్కి వచ్చింది. వెయిట్ చేస్తాను ఇంకొక 500 ప్రాఫిట్. 3,000 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. 3,000 వస్తే అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్. 2,800. ఓకే గైస్, స్పాట్ చార్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్పాట్ చార్ట్లో టార్గెట్ హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను ఆల్రెడీ. కాస్ట్ పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇంకా ఈ ట్రేడ్లో రిస్క్ అయితే ఏం లేదు. ఎంట్రీ 205 దగ్గర అయింది. సో 210 దగ్గర క్లోజ్ చేస్తాను లూజ్ అయితే. లేదంటే వెయిట్ చేస్తాను, 0 వరకు వెయిట్ చేస్తాను. వర్కౌట్ అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. 30 into 200 ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ వస్తుంది వర్కౌట్ అయితే. ఓకే, సో స్పాట్ చార్ట్ ప్రకారం మా స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అయిపోయినా సరే వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే ఎగ్జిట్ అయిపోతున్నాను. సో చిన్న పాజ్ అయితే తీసుకుంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్ కదా. ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం డిమాండ్ జోన్ కింద మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ ఉంది. ఈ లెవెల్ అంతా కూడా డిమాండ్ జోనే. ఓకే, అండ్ కిందేమో వర్జిన్ సిపిఆర్ ఉంది. ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అందుకే మనం స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకున్నాం. అఫ్కోర్స్ ప్రాఫిట్స్ తీసుకుందాం అంటే మనకి 1:1, 1:2 అయితే రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం అంతే. ఓకే, సో ఆల్మోస్ట్ 2,500 వరకు హై వెళ్ళింది ఇందాక. 120, 115 అనుకుంటా లో. ప్రెసెంట్ అయితే ఇప్పుడు చూద్దాము. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి బేరిష్గా ఉంటే ఈ లెవెల్స్ అన్ని బ్రేక్అవుట్ అయిపోయి కిందకి రావచ్చు. లేదు ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ చూపిస్తే మార్కెట్ పైకి అయితే మూవ్ అవుతుంది. నిఫ్టీకి అయితే ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది అనుకుంటా. కిందకి వస్తే ఇక్కడ ఉంది మనకి సిపిఆర్ సపోర్ట్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఉంది. సో చూడాలి, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడే హై ప్రాబిలిటీ. సో లాంగ్ పాస్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో ఇక్కడ అక్యుములేషన్ అవ్వచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో మనకి ఈ లెవెల్ ఆల్మోస్ట్ 1:2 అయితే హిట్ అయిపోయింది. ఓకే, సో అదే మనం అంబుష్ ఎంట్రీ కాకుండా సేఫ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అంటే రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ 150 పెట్టుకోవాలి. టార్గెట్ 300 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. అది
కొంచెం రిస్కీ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడైతే అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకు కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ 100 పాయింట్స్, టార్గెట్ ఏమో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దగ్గర పెట్టుకున్నాము. సో 200 పాయింట్స్కి దగ్గరగా వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే రిస్క్ ఏం లేదు ట్రేడ్లో. మహా అయితే 2200 ప్రాఫిట్ ఏది వచ్చిందో అది వైప్అవుట్ అవుతుంది అంతే. కానీ వర్కౌట్ అయితే కనుక మనకి 6000 ప్రాఫిట్ వస్తుంది జీరో వరకు వెయిట్ చేస్తే. సో రిస్క్ రివార్డ్ అయితే బాగుంది ఈ ట్రేడ్లో. సో చూద్దాం ఏమవుతుందో. ఫెయిల్ అయితే ఆఫ్ కోర్స్ నో ప్రాఫిట్ నో లాస్, విన్ అయితే మాత్రం 6000 వస్తుంది. లో అయితే ఇప్పటి వరకు 102 వరకు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్కి దగ్గరగా ఉన్నాము. ఓకే గైస్, లో అయితే 90కి వచ్చింది. సో ఆల్మోస్ట్ 110 పాయింట్స్ అయితే వచ్చింది. 3500 4000కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా అప్డేట్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది మళ్ళీ. ఓకే, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ లో కిందకు వచ్చినా సరే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. సో ఏదైనా జరగవచ్చు ఈ లెవెల్ నుంచి. మన టార్గెట్ అయితే అయిపోయింది ఆల్రెడీ స్పాట్ షాట్లో. సో ఎవరైనా ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇంకా 1:2 రాలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను అంతే. ఓకే గైస్, ఎగ్జిట్ అయిపోతున్నాను ట్రేడ్ని, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి కొంచెం రిజెక్షన్ బార్ అయితే చూపిస్తుంది. సో 105 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, 10 పాయింట్స్ ఇట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. యాక్చువల్గా 2500 పెట్టుకోవచ్చేమో, బట్ స్టిల్ ఇంకొక 500 మిగులుతుంది కదా మనకి. సో 3000 దగ్గర క్లోజ్ చేస్తాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి కొంచెం పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది, అంటే బయర్స్ కొంచెం అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు ప్రైస్, అందుకే ఎగ్జిట్ అయిపోతున్నాను. ఎనీహౌ మనకి స్పాట్ చార్ట్లో కూడా 1:2 అయిపోయింది. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే క్వాంటిటీస్ తక్కువ తీసుకున్నాను అంతే, ఓన్లీ 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. అదే 60 క్వాంటిటీస్ తీసుకొని ఉంటే మనకి 5000 ప్రాఫిట్ అయితే వద్దును ఈ టైంకి. 5000 6000 అలా వద్దును, అంటే డబుల్ క్వాంటిటీస్ తీసుకుంటే. క్వాంటిటీస్ ఇక్కడ తక్కువ తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది తక్కువ వచ్చింది ఈరోజు. చూద్దాం ఏమవుతుందో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఈలోపు. ఓకే, ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. సో 1:2 రాకుండా ఎందుకు ఎగ్జిట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3500 వచ్చింది కదా, ఇంకా రావాల్సింది ఎంత? 1500 ప్రాఫిట్ రావాలి. సో 1500 కోసం మహా అయితే 3500 పోదు కదా. సో 1500 కోసం 3500 రిస్క్ చేస్తే మళ్ళీ అక్కడ ఎంత ఉంది డ్రా డౌన్? సో మోర్ దెన్ 2:1 ఉంది రిస్క్ రివార్డ్. 1:2 కాదు, 2:1 ఉంది. అంటే పోయేటప్పుడు 3500 పోతుంది, వచ్చినప్పుడు ఓన్లీ 1500 లేదంటే 2000 అలా వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోవడానికి మనకి స్పాట్ చార్ట్లో స్టాప్ లాస్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది స్పాట్ చార్ట్లో. సో ఎప్పుడైతే స్పాట్ చార్ట్లో టార్గెట్ హిట్ అయిపోయిందో వీ కెన్ ఎగ్జిట్ ఫర్ నో ష్యూర్. అంటే మనం ఆప్షన్ బయింగ్ తీసుకున్నా, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, లేదంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ పెట్టుకుంటే మన 1500 కోసం మళ్ళీ 3500 రిస్క్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి ఇంక ఎగ్జిట్ అయిపోతున్నాను నేను. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, అండ్ దెన్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్స్ ఉన్నాయి, ప్రీవియస్ సెషన్ లో ఉంది. ఇదంతా కూడా ఇంపార్టెంట్ లెవెల్సే కాబట్టి ఇక నుంచి మార్కెట్ అయితే బౌన్స్ అవ్వచ్చు. సో హెవీ రీజన్స్. అండ్ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం ఈరోజు అసెండింగ్ సిపిఆర్ మార్కెట్ ఏమైనా బులిష్గా ఉండొచ్చు అని చెప్పి. ఇక్కడ నిఫ్టీ కూడా 20 EMA దగ్గర పాజ్ అయితే తీసుకుంది. ఇక మనీ జోన్ ఒకసారి మనీ జోన్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నిఫ్టీ నేను రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి వాల్యూ ఏరియా హై నుంచే రిజెక్షన్ జరిగింది ఇక్కడ. సో కావాలనుకుంటే మనీ జోన్ ద్వారా స్ట్రాటజీ ద్వారా కూడా వెళ్ళొచ్చు షార్ట్ ఎంట్రీ. కాకపోతే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాదు కదా, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర తీసుకున్నాం. సో నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ దగ్గర లేదంటే సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే నిఫ్టీ ఎక్స్పైరీ కాదు ఈరోజు, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీని తీసుకుంటే సెకండ్ క్యాండిల్ దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం డే హై అనేది హిట్ అయిపోయింది. సో అందుకు బ్యాంక్ ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ చూసి తీసుకోండి. లేదు నిఫ్టీని చూసి తీసుకుంటా అంటే నిఫ్టీ ఆప్షన్ బయింగ్ తీసుకోండి, ఆప్షన్ సెల్లింగ్ తీసుకోకూడదు. బ్యాంక్ ఈరోజు ఏ ఎక్స్పైరీ చూసి దాన్ని బట్టి వెళ్ళకూడదు. లేదంటే సెన్సెక్స్ తీసుకోవచ్చు. ఓకే, సెన్సెక్స్ చూద్దాం లేదంటే ఎక్కడ ఉందో. ఇక సెన్సెక్స్ కూడా ఈరోజు ఎక్స్పైరీ కాదు కాబట్టి ఆప్షన్ బయింగే తీసుకోవాలి. సెన్సెక్స్ సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుని ఉంటే ఇప్పటికి ఆల్మోస్ట్ లో అయితే 100 పాయింట్స్ అయితే మూవ్ అయింది సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకుని ఉంటే. అండ్ బ్యాంక్ ఎక్స్ సేమ్ టైమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఎలా అవుతుంది, బ్యాంక్ ఎక్స్ కూడా అలానే అవుతుంది అని చెప్పాం కదా. సో ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గర నుంచే రివర్సల్ అయ్యింది. సో సిపిఆర్
ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని 150 300 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సేఫ్ ఎంట్రీ అయితే మనం ఏంటి అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం, అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ తీసుకోవడం. దానివల్ల ఏంటి చిన్న స్టాప్ లాస్ వచ్చింది. అదే క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ ఆ టైంకి 160 దగ్గర ఉంది. 160 ప్లస్ మెయిన్ స్టాప్ లాస్ 300 పెట్టుకుంటే మోర్ దెన్ 150 పాయింట్స్ అనేది ఉంటుంది కదా, సో అందుకు తీసుకోలేదు. సో యా డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ 3500 600 అలా ట్రేడ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాము. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఎవరైనా వాల్యూ ఏరియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెబినార్ రికార్డింగ్ ఉంది ఆల్రెడీ. లాస్ట్ సాటర్డే రికార్డింగ్ వెబినార్ జరిగింది కదా, సో రికార్డింగ్ ఉంది. ఎవరికైనా కావాలనుకున్న వాట్సాప్లో మెసేజ్ చేస్తే లింక్ పెడతాను. అండ్ యా అవి ఇవి కంబైన్ చేసుకుంటే కొంచెం హై ప్రాబిలిటీ సెటప్ కింద తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అనేది ఏం చూపిస్తుంది, బుల్లిష్ అని చూపిస్తుంది. కాకపోతే వాల్యూ ఏరియాస్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ మనీ జోన్ లెవెల్స్ ఏం చూపిస్తున్నాయి, బేరిష్ అని చూపించింది. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం, మనం సిపిఆర్ నుంచి రిజెక్షన్ తీసుకున్నాం. హై ప్రాబిలిటీ వచ్చింది కదా, నిఫ్టీ కూడా సేమ్ టైం మనకి వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్షన్ వచ్చింది. సో అందుకు మనకి ఈరోజు 3000 ప్రాఫిట్ అనేది వచ్చింది కదా. సో ఈ కంబైన్ చేసుకుంటే మనకి హై ప్రాబిలిటీ ఎక్కువ ఛాన్సెస్ అంటే ఉంటాయి. సో ఎవరికైనా రికార్డింగ్ కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ బ్లాక్ లైన్ నిన్నటి హై కదా, సారీ నిన్నటి లో కదా, అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. సో ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు, ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. హండ్రెడ్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, అంటే 100 మీకు కూడా టార్గెట్ అదే ఇచ్చాను. ఓకే, 100 సెకండ్ టార్గెట్ ఇచ్చాను. ఆ తర్వాత కావాలనుకుంటే ట్రైల్ చేసుకోమని చెప్పాను. అండ్ దెన్ ఫస్ట్ టార్గెట్ అయితే 150 ఇచ్చాము. సో ఫస్ట్ టార్గెట్ దగ్గర క్లోజ్ అయిన 60 పాయింట్స్. యా ఎగ్జిట్ అయిపోతాను 100. ఓకే గైస్, 3000 ఇస్ టుడేస్ ప్రాఫిట్. సో ఎవరైనా హోల్డ్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ దగ్గర పెట్టుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ప్రాఫిట్ వద్దు, లాస్ వద్దు అనుకుంటే. కాకపోతే నా వ్యూ ఏంటంటే ఆల్రెడీ 1:2 అయిపోయిన తర్వాత మళ్ళీ 3000 ప్రాఫిట్ కూడా మిస్ అయిపోతే ఇంకెందుకు, అది వేస్టే కదా. అంటే మనం ట్రేడింగ్ చేసింది ఇదంతా ఇంతసేపు వెయిట్ చేసింది వేస్టే కదా. ఓకే, సో మొన్నటి వరకు అయితే 18,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఈరోజు 3000. సో 18, 19, 20, 21,000 గ్రీన్లో ఉన్నాం ఇప్పటి వరకు. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే చూడండి ఎగ్జాక్ట్గా పైకి మార్కెట్ వెళ్ళిపోతుంది. సో అందుకే ఎక్కడ ఎంట్రీయే కాదు, ఎక్కడ ఎగ్జిట్ కూడా తెలియాలి. బట్ స్టిల్ ఓకే, ఎవరైనా హోల్డ్ చేస్తామంటే మెయిన్ స్టాప్ లాస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ యా నెక్స్ట్ బ్యాచ్ వెబినార్ నెక్స్ట్ మండే నుంచి ఉంటుంది. నెక్స్ట్ నాకు తెలిసి వెడ్నెస్డే హాలిడే. సో ఈ డేస్ మనకి ఇంకా 3 డేస్ ఉన్నాయి. ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఉన్నాయి. సో ఈ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే నుంచి వెబినార్ అనేది స్టార్ట్ అవుతుంది. లింక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఈరోజు ఈవినింగ్ లోపు. ప్రీమియం ఛానల్లో కానీ లేదంటే ఫ్రీ ఛానల్లో కానీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ఓకే గైస్, అయితే బాయ్. డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఆఫ్ ద డేస్ 3000. సో 100 దగ్గర ఎగ్జిట్ అయ్యాం, లేదంటే ఇంకా 50 రూపీస్ లాస్లో ఉంది. అంటే 1500 లాస్లో ఉందాం ఇప్పుడు ప్రెసెంట్, అంటే 1500 అలా ఉందాం. అండ్ అది సేమ్ టైం ఏమైనా జరగవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ అయితే మళ్ళీ 150 నుంచి 0 కూడా రావచ్చు కదా. సో అందుకే ఎవరైనా హోల్డ్ చేయాలనుకుంటే షాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే నేను పర్లేదు రిస్క్ చేస్తానంటే మెయిన్ స్టాప్ లాస్ వరకు పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. లేదా నాకు ప్రాఫిట్ చాలా, ఆల్రెడీ మనం 1:2 హిట్ అయిపోయింది కదా, మనం ఎగ్జిట్ అయిపోదాం మనం అలాగనుకుంటే ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో డౌట్స్ అయితే ఏం లేవు కదా, సెషన్ క్లోజ్ చేయమంటారా? లేదంటే ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు 10:11 అయింది, 10:15 వరకు సెషన్ ఉంచుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఈలో పోస్ట్ చేయండి. యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ మళ్ళీ. సో ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర ఉంది కదా, మరి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ చూడండి ఏముంది, సిపిఆర్ ఉంది కదా. సో మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, వర్జిన్ సిపిఆర్ అంతా కూడా సపోర్ట్. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే తెలియదు కాబట్టి అట్లీస్ట్ వర్జిన్ సిపిఆర్ కింద సెంట్రల్ పిరియడ్ కింద పెట్టుకున్నా, లేదంటే వర్జిన్ సిపిఆర్ కింద పెట్టుకుంటే 200 పాయింట్స్ బిగ్గర్ స్టాప్ లాస్. సో ఇక్కడ పెట్టుకున్నా సరే 140 పాయింట్స్. కానీ సిపిఆర్ దగ్గరికి వచ్చినప్పుడు 80 పాయింట్స్ వస్తున్నాయి. సో 280 పాయింట్స్ రావాలంటే సిపిఆర్ని క్రాస్ చేసి ఇదంతా పైకి వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి సిపిఆర్ రిజెక్షన్, మళ్ళీ డే హై రిజెక్షన్ ఉంటుంది, సిపిఆర్ రిజెక్షన్ ఉంటుంది, సెంట్రల్ పిరియడ్ రిజెక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ క్రాస్ చేసుకొని మళ్ళీ లాంగ్ వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో మార్కెట్ లెట్ ఇట్ మూవ్. సో మార్కెట్ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి సైడ్ వేస్గా ఉందనుకోండి, మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్గా ఉండొచ్చు. లేదా సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ అయితే మళ్ళీ అది 150, 160 అలా ట్రేడ్ అవుతుంది.
యా 150. సో యా అదే చెప్తున్నాను బ్రదర్, హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటారా, లేదంటే మెయిన్ స్టాప్ లాస్ ఎంత ఇచ్చామో 300 ఇచ్చాం కదా, 300 దగ్గర పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పటి నుంచి 100 నుంచి 300 వెళ్ళడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. 130 నుంచి 300 వెళ్ళడం కొంచెం కష్టమే. అండ్ లేదు ఇక్కడ స్పాట్ చార్ట్లో 1:2 హిట్ అయిపోయింది కదా, ఇంకెందుకు నేను వెయిట్ చేయడం అన్నది అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో నేను ఈరోజు కోర్స్ మిస్టేక్స్ అయితే చేశాను. మిస్టేక్ ఏంటి ఈరోజు అంటే ఇక్కడ 30 క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల 3000 ప్రాఫిట్ వచ్చింది. అదే 60 క్వాంటిటీస్ తీసుకొని ఉంటే మనకి ఇంకొక 3000 వద్దును, 1:2 వచ్చేద్దును, 2000 ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ వద్దును. ఓకే, ఆ ప్రాఫిట్ మిస్ అయ్యాము. ఇక క్యాలిక్యులేషన్ మనకి అంబుష్ అంటే తీసుకోవడం వల్ల కొంచెం మళ్ళీ అంటే ఈ క్యాండిల్ వాలటైల్గా మూవ్ అవుతుంది కదా, ఒక్కొక్కసారి కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోలేదు అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా కొంచెం కంటిన్యూషన్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. అలాంటివి కూడా జరగవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు హోల్డ్ చేసుకుంటా అంటే హోల్డ్ చేసుకోవచ్చు మెయిన్ స్టాప్ లాస్కి, లేదంటే నార్మల్ స్టాప్ లాస్కి లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఓకే గైస్, దెన్ బై, సీ యూ ఇన్ ద టుమారో సెషన్. యా ప్రాఫిట్ అయితే 21,000లో ఉన్నాము. ఇంకొక 3 డేస్లో మనం ఫెయిల్ అయినా సరే మనకి మన ఫీజు మనకి వచ్చేస్తుంది, లైక్ 6,000 ఫీజు కదా. సో 21,000 మైనస్ ఒకవేళ 3 డేస్ ఫెయిల్ అయినా సరే 5,000 కదా, 2 ట్రేడ్స్కి 5,000 రిస్క్ కాబట్టి 15,000 పోదు. 15,000 నుంచి 21,000 అంటే ఇంకా 6,000 మిగులుతుంది మనకి. ఓకే, సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. సో ఎవరైనా నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి, సో బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాచ్ అయితే ఓన్లీ 5 మెంబర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్లాస్తో పాటు ఈ లైవ్ ట్రేడింగ్తో పాటు కొంచెం ఇంపార్టెంట్ లెసన్స్ అవి చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఓన్లీ 5 సీట్స్ అయితే తీసుకుంటాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ 5కి సీట్స్ అనేవి ఇస్తాం. ఓకే గైస్, బాయ్.